ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి నిమిషం మనం కర్మం చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు మనకి తెలుస్తుంది మనం చేస్తుంది ధర్మమా అధర్మమా అని. అయినా కొన్నిసార్లు తెలిసి కూడా మనం అధర్మం చేస్తాం. ఒక మృగం ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు వాడి లోపల ఉన్న తెలివి వాడికి చెప్తుంది నువ్వు చేస్తుంది తప్పురా అని. బట్ అదే తప్పుని చేస్తాడు. ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేసినప్పుడు వాడి లోపల ఉన్న తెలివి వాడికి చెప్తుంది ఇది తప్పని. అయినా వాడు అదే తప్పుని చేస్తాడు. భగవద్గీత చాప్టర్ 8 శ్లోక్ నంబర్ 26లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ప్రతి మనిషి జీవితంలో వెలుగు ఉంటుంది, అలాగే అంధకారం ఉంటుంది. బ్రైట్నెస్ ఇంకా డార్క్నెస్ రెండు ఉంటాయి. ఏ మనిషి అయితే వాళ్ళ లోపల ఉన్న వెలుగు వైపు ఉంటాడో, వాళ్ళ లోపల ఉన్న వెలుగునే చూస్తాడో, వాడికి నా గురించి తెలుసు, నేనున్నానని తెలుసు, నేనని చూస్తున్నానని కూడా తెలుసు. అందుకే వాడి జీవితం మొత్తం వాడి కర్మం మీదే ధ్యాస పెడతారు, ధర్మంని పాటిస్తాడు, చనిపోయిన తర్వాత నా దగ్గరికి తిరిగి వస్తారు. బట్ ఎవరైతే అంధకారంని మెచ్చుకుంటారో వాళ్ళు నేనున్నా లేకపోయినా పట్టించుకోరు. నేను చూస్తున్నాను అని కొంతమందికి తెలిసినా తెలియకపోయినా అధర్మమే చేస్తారు. అలాంటి వ్యక్తులు నా దగ్గరికి రాలేరు, నన్ను దక్కించుకోలేరు. చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఇదే లోకంకి వస్తారు, మళ్ళీ ఇదే జీవితంని బతుకుతారు, ఇలాగే బతుకుతారు, మళ్ళీ ఇలాగే చనిపోతారు. చూడండి, భగవద్గీత మనకి ఒక నిజం చూపిస్తుంది. మీరు చూడాలనుకుంటే అది మీ డిసిజన్ పైన ఉంది. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. శుక్లకృష్ణే గతీయేతే జగతః శాశ్వతే మదే ఏకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః.